ఎన్నెన్నో వర్ణాలు, మరెన్నో అందాలు, ప్రకృతి గీసిన చిత్రాలు, మంచు తెరలపై పరుచుకున్న గిరిజన పల్లెలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే సహజ సిద్ధమైన గుహలు, గిరిజనుల కాలే అందర సవ్వడిలా వినిపించే జలపాతాల గమనాలు ఆ ఏజెన్సీకే సాధ్యం. నోరూరించే వెదురు బొంగు చికెన్, ఘుమఘుమలాడే కాఫీ పొగలు, పాల సముద్రాన్ని తలపించే శ్వేతవర్ణ మేఘాల సమూహం అరకు పర్యాటకం సొంతం. भैया भैया దింసా నృత్యం చేయాలన్నా, వెదురుతో కూడిన వస్తువులు తయారు చేయాలన్నా అక్కడి గిరిజనులకే సాధ్యం. వింటేనే మనసు సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంది కదా. మరి విశాఖ ఏజెన్సీ అందాలు చూస్తే ఇంకెంత ఆనందం కలుగుతుందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి విశాఖ ఏజెన్సీలోని బొర్రా గుహలతో పాటు అరకు, పాడేరు, లంబసింగి దగ్గర నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్ లో బొర్రా గోల్ దగ్గర ఉన్న ఇక్కడ పర్యాటకులతో తాకిడిగా ఎక్కువగా ఉంది. సెలవులు ఎక్కువగా ఉండడం వల్ల పర్యాటకులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ బొర్రా గోలు ఎలా ఉన్నాయి, లోపల పరిస్థితి ఏంటి అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొర్రా గోలుకి అయితే రోజు రోజుకి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది, ఆదరణ కూడా పెరుగుతున్న నేపథ్యంలో బొర్రా గుహల్లోకి వెళ్ళి పూర్తిగా ఆస్వాదించి బయటకు వచ్చినట్టు కొంతమంది మన దగ్గర ఉన్నారు పర్యాటకులు. వాళ్ళ అనుభవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, లోపల పరిస్థితి ఎలా? వైజాగ్ నుంచి వచ్చామండి మేము. ఇగో బొర్రా కేవ్స్ ఇంతకు ముందు మేము చూసాం, కానీ పిల్లలకి చూపిద్దాము, వారి చరిత్ర అవి చెప్దామని తీసుకొచ్చాం. అక్కడ న్యాచురల్ గా వాటర్ అవన్నీ ఇయర్స్ నుంచి పడి అది అంతా వాటరీగా ఫామ్ అయ్యి మన మనిషి బ్రెయిన్ ఎలా ఉంటుందో అలా వైట్ గా ఉండి ఒక చిన్న టెంపుల్స్, ఇంకా ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ అంతా బాగుంది. నెక్స్ట్ పిల్లలకి మెయిన్ చాలా బాగుంటది. మన నేచర్ గురించి అవి ఎలాగా పుట్టాయి అవన్నీ చెప్పడానికి 2-3 టైమ్స్ వచ్చామండి. మాది వైజాగ్ ఇక్కడికి దగ్గరే. మేము చలికాలంలోనే వస్తాం, ఈ వింటర్ సీజన్ లోనే ఎక్కువగా వస్తూ ఉంటాము. వచ్చినప్పుడు కంపల్సరీగా బొర్రా కేవ్స్ కి వస్తాం. మీరు చెప్పండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగున్నదండి. మెయిన్ ఇక్కడ ఈ టూరిజం ఇది వచ్చి జిప్ లైన్ అని పెట్టారు, జిప్ లైన్ అని పెట్టారు. ఇది చాలా బాగుంది. గవర్నమెంట్ కూడా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని ప్రేక్షకులు. ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు చూసారంటే మీరు అక్కడ లైన్ అనేది ఇప్పుడు షెడ్ అనేది లేదు. అక్కడ క్రౌడ్ చూసారా, అందరూ దానికి షెడ్ వేయించి ప్రతి ఒక్క వచ్చే టూరిస్ట్ కి కొంచెం ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇది ఒక టూరిజం ఎక్స్పీరియన్స్. ఇది ఏంటంటే వీడియోస్ లో చూస్తే జరగదు, మనం న్యాచురల్ గా మన ఐస్ తో చూస్తే గానీ ఈ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వాలి. ఫస్ట్ అనేది పిల్లలకి, మన భావితరాలకు కూడా ఇవన్నీ తీసుకెళ్ళి మనం చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఎక్కడ చూడలేదు అనమాట. ఈ విధంగా గుహలు చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక చాలా అద్భుతంగా ఉందన్నమాట.
చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, బాగుంది, అంతా బాగుంది. చాలా కొంతవరకు వెళ్ళినంత వరకు మాత్రం చాలా బాగుంది అనమాట. ఏవైతే ఉన్నాయో దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ బొర్రా కేవ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, పర్యాటక శాఖ కూడా అభివృద్ధి చేస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఒకసారి వచ్చిన మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి ఆసక్తిని కూడా చూపిస్తున్నారు. అదే కాదు, వాళ్ళ బంధువులకి పిల్లలకు కూడా చూపించాలని చెప్పి ఎంతో ఆసక్తి ఉన్నామని చెప్పి పర్యాటకులు తెలియజేస్తున్న పరిస్థితి. సహజసిద్ధంగా పూర్తిగా అంటే ఒక వాటర్ ప్రవాహంతో ఏర్పడినటువంటి సున్నపరాయి మీద ఏర్పడిన గుహలుగా వీటిని చెప్తారు. వీటిని తిలకించేందుకైతే చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి వీకెండ్ లో కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అదే అందుకనే పర్యాటక శాఖ కూడా పూర్తిగా చీకటిగా ఉన్నటువంటి గుహల్లో లైటింగ్ ఏర్పాట్లు చేసింది, సౌకర్యాలు కల్పించింది. కానీ ఇంకా కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఏదైతే ఇక్కడ క్యూ లైన్లు ఉన్నాయో టికెట్ తీసుకోవడం కోసం అక్కడ షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి, తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వం అధిగమించాల్సిందిగా పర్యాటకులు కోరుతున్న పరిస్థితి. ఇక లంబసింగిలో రాత్రి బస చేయాలనుకున్నట్టు పర్యాటకులకైతే చాలా వరకు వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది. గతంలో బిల్డింగ్లు కట్టి బిల్డింగుల్లో అయితే రూములు కూడా ఏర్పాటు చేసి ఇచ్చేవారు. కానీ రోజు రోజుకి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఒక ఖాళీ ప్రదేశాన్ని తీసుకొని ఆ ఖాళీ ప్రదేశాల్లో హట్స్ అని చెప్పి, ఇలా జంగిల్ హట్స్ అని చెప్పి ఇలాంటి హట్స్ కూడా ఏర్పాటు చేసి వాటిని కూడా రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. రాత్రి ఇందులో బస చేయడం వల్ల కూడా వాళ్ళకి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కలుగుతుందని చెప్పి చెప్తున్నారు. మంచు బయట బాగా కురుస్తున్న నేపథ్యంలో లోపల పడుకోవడం కూడా వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే పర్యాటకులకు కలుగుతుంది. అలాంటి చాలా వరకు హట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసి వాటిని రెంట్కి ఇవ్వడం అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఈ వాతావరణంలో ఈ హట్స్ ఇవ్వడం ఎలా ఇస్తారు, వాటికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎలా వీటిని ఏర్పాటు చేస్తారు అనేది అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు ఒక రిసార్ట్ యజమాని అయితే ఇక్కడ ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని తెలుసుకుందాం. చెప్పినాము, ఈ హట్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎలా ఉంటుంది? హట్స్ నిహారిక అండి, నిహారిక రిసార్ట్స్. ఇది 3 years బ్యాక్ మేము ఏర్పాటు చేసాం సార్. ఇది మాది ఓన్ సార్, ఇది ఓన్ రిసార్ట్ అండి. దీన్ని 3 years బ్యాక్ మేము ఓపెన్ చేయడం జరిగిందండి. ఇది 1 acre చేసామండి. ఇంకా 6 acres ఉంది సార్ వెనకాల. అది కొంచెం మేము పంట పొలాలుగా యూజ్ చేస్తున్నాం సార్. అంటే అక్కడ మామిడి అది వేసాం సార్. ఈ హట్స్ కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, వీటిలో ఎలాంటి అంటే రేట్లు ఎలా ఉంటాయి? రేట్స్ అంటే ఇప్పుడు మేము 5 lakhs వరకు పెట్టాం సార్. ఇక్కడ మేము గిరిజనులు సార్. అయితే దీంట్లో ఒక 30 tents వరకు ఏర్పాటు చేసాం సార్. అందులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. దాంట్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి మేము ఆ టెంట్స్ ని ఏర్పాటు చేస్తాం సార్. అంటే పెద్దవి అంటే 8 members కి కంఫర్టబుల్ గా ఉంటుంది సార్. ఇంకా 3 members వి చిన్నవి, 2 members పీపుల్స్ వి అలా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ హట్స్ తో పాటు ఫుడ్ ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా, లేదంటే బయట నుంచి వాళ్ళు ఫుడ్ తెచ్చుకోవాలి సార్, మేము ఏర్పాటు చేయలేము సార్. ఒకవేళ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకోమన్నా కూడా లేదు సార్, చేయడం ఓన్లీ హట్స్ వరకు మనం. అంటే జల రోజుకి ఇస్తారా, లేదంటే ఒక నైట్ ఒక నైట్ ఇస్తాం సార్. టైమింగ్స్ అంటే 6 o'clock 4 o'clock వాళ్ళు వస్తారు సార్. మార్నింగ్ 10-11 వరకు ఉంటారు. ఎలా ఉంటుంది బిజినెస్ ఇక్కడ, ఏ సీజన్ లో ఎక్కువగా ఉంటుంది? అది నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months ఉంటుంది సార్. 4 months బిజినెస్. తర్వాత ఇవి ఇలా ఉంటాయా? లేదు సార్, ఇది మళ్ళీ క్లోజ్ చేసేస్తాం సార్. అంటే వర్షాకాలంలో ఇవి కొంచెం వర్షానికి గాలిలో వచ్చినప్పుడు పాడైపోతాయి సార్. దానివల్ల ఈ 3 నెలలు 3 నెలలు ఆదాయం సార్. ఇది ఇక్కడ హట్స్ అయితే ఏర్పాటు చేసి పర్యాటకులకు అయితే సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటి నిర్వహణ కూడా లక్షల్లో ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక రాత్రి అయితే ఈ హట్లో పడుకోవడం వల్ల అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా మంది వచ్చి ఇక్కడ స్టే చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఈ 3 నెలల్లో మాకు కొంత ఉపాధి దొరుకుతుందని చెప్పి కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆ నేపథ్యంలోనే చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి అంటే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి ఇక్కడ వీకెండ్ గడిపి ఆనందంతో తిరిగి వెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉంటుందని చెప్పి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. కేంద్రాలకైతే
అయితే ఈరోజు పర్యాటకుల తాకిడి తీవ్రంగా అవుతుంది. ప్రస్తుతం మనం అరకులో ఉన్నాం. అరకులో ఇక్కడికి వచ్చినట్టు పర్యాటకులు ఏ ప్రాంతాలను సందర్శించారు, అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలని సందర్శించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటంటే ఇక్కడ అరకులో? వైజాగ్ నుంచి వచ్చామండి. సో యాక్చువల్ లాంగ్ వీకెండ్ వచ్చిందని ప్లాన్ చేసాం. రూమ్స్ అవన్నీ క్లైమేట్లో వైజాగ్లోనే బాగా చల్లగా ఉంది. అరకు క్లైమేట్ అయితే ఇంకా బాగుంటుందని ఎంజాయ్ చేయొచ్చని ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసాం. కానీ అంతా బాగుంది, కానీ కొంచెం అందరూ ఒకేసారి మూవ్ అయ్యేసరికి ట్రాఫిక్ అది ప్రాబ్లం ఉంది. కానీ అందరూ అది దట్టు క్రిస్మస్ హాలిడే 2 days హాలిడేస్ వచ్చాయి కదా, సో బాగుంది. వీకెండ్ అంతా బాగా ప్లాన్ చేసాం. బుర్రా కేవ్స్ చూసాము. చలి మాత్రం చాలా పీక్స్లో ఉంది కదా, దాని ఫోటోగ్రఫీ అన్ని క్యాచ్ చేద్దామని పిల్లలకు కూడా హాలిడేస్ వచ్చాయి, క్రిస్మస్ హాలిడేస్. సో ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము. చాపరాయి చూసామండి, నెక్స్ట్ వాటర్ ఫాల్స్ చూసాము, అనంతగిరి, నెక్స్ట్ మ్యూజియంకి వచ్చాము. అన్ని చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం రావడం, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తుంటాను హాలిడేస్. చాలా బాగా నచ్చింది. వైజాగ్ నుంచి వచ్చామండి. 2 days హాలిడేస్ కాబట్టి మార్నింగ్ వచ్చాం సార్. ఫస్ట్ బుర్రా కేవ్స్ విజిట్ చేసాము, కటకే వెళ్ళాము, తాటిగూడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి లేదు సార్, ఎర్లీ మార్నింగ్ వచ్చాం. క్లైమేట్ అది బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది అని. 2 days అలాగే హాలిడేస్ కదండి, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ సార్. రావాలనిపిస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. బాగుంది సార్. ఫ్రెండ్స్ సార్, ఫ్రెండ్స్ అందరం వచ్చాం సార్. మొత్తగా చూసుకుంటే అరకు, లంబసింగి, అదేవిధంగా ఇక్కడైతే బొర్రా కేవ్స్ ఉన్నాయి, చాపరాయి వాటర్ ఫాల్ ఉంది, వీటన్నిటిని కూడా చూసామని చెప్పి చాలా ఎంజాయ్ చేసామని చెప్పి పర్యాటకులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చాలా దూరం నుంచి, అంటే ఎక్కడి నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, అనేక ప్రాంతాల నుంచి, ఇటువైపు ఒడిశా నుంచి కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా లాంగ్ వీకెండ్ ఏదైతే వరుసగా సెలవులు వచ్చాయో ఈ సెలవుల్లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏజెన్సీలో ప్రత్యేకంగా చెప్పుకోగలిగింది లంబసింగి ఏజెన్సీ. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే ఇక్కడ నమోదవుతున్నాయి. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలో ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పొగమంచుతో దట్టమైన పొగమంచు ఇక్కడ ఉండడం వలన ఈ ప్రాంతాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులందరూ కూడా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఇక్కడికైతే అత్యధికంగా వస్తుంటారు, లక్షల్లో వస్తుంటారు. వీళ్ళందరూ కూడా రాత్రులు ఇక్కడ గడిపి ఫైర్ క్యాంప్ వేసుకొని ఒక ఆనందకరమైన వాతావరణంలో గుడారాల్లో నిద్ర చేసి కూడా ఇక్కడ ఉదయాన్నే సమీపంలో ఉన్నటువంటి కొండ మీదకి దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఒక కొండ మీదకి వచ్చి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఈ కొండ మీద మొత్తం మేఘం అంతా దట్టమైన పొగమంచుతో కనిపిస్తుంది. కింద ఈ మేఘాల కింద ఏదైతే ఉన్నా మొత్తం విలేజ్ ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా కనిపించే పరిస్థితి లేదు. దీన్ని చూడడానికి ఒక ప్రత్యేకంగా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇది ఒక కొత్త అనుభూతిగా కూడా పర్యాటకులు చెప్తారు. ఇదంతా చూస్తే మొత్తం అంతా కూడా పాల సముద్రం అని కూడా దీన్ని అంటారు. ఈ పాల సముద్రాన్ని చూడడానికి అయితే ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలోనే ఇదైతే కనిపిస్తుంది. తర్వాత సూర్యుడు ఉదయిస్తాడో ఆ తర్వాత అయితే ఇది కనుమరుగవుతుంది. అప్పుడు దీని క్రింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కనిపించే పరిస్థితుంది. దీన్ని చూడడం కోసం ప్రత్యేకంగా ఇక్కడికైతే వేలాదిగా పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా పర్యాటకులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ ఫోన్లలో కూడా ఈ ప్రకృతి అందాలను అయితే బంధించడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. అండ్ మేము టుడే మార్నింగే లంబసింగి వచ్చాము. ఎస్టర్డే నైట్ వచ్చాము. అక్కడ క్యాంప్ ఫైర్ అండ్ గుడారాలు అలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేసాం నైట్. అండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ వరకు కార్ పార్కింగ్ వరకు కింద 2 kilometers వరకు ఉంది, అక్కడ వరకు వచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. మేము మొత్తం 9 members వచ్చాము. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. నాకైతే చాలా ఫన్నీగా. ఎస్. తర్వాత ఇక్కడికి వచ్చాకైతే నిన్న యాక్చువల్లీ మా జర్నీ అంతా చాలా క్రేజీగా అడ్వెంచరస్ గా ఉంది. అవన్నీ ఘాట్ రోడ్ అంతా కూడా చాలా టఫ్ గా ఉంది. నైట్ టైం జర్నీ అది చాలా క్రేజీగా ఉంది. ఆ క్రేజీ ఫీలింగ్ అంతా ఇక్కడికి వచ్చాకైతే కంప్లీట్ గా అవాయిడ్ అయిపోయిందండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విశాఖపట్నం అండి. ఎప్పుడు వచ్చారు? నేను నైట్ లంసింగ్ డౌన్ కింద అక్కడ. చాలా బాగుంది అన్న, కొత్త ఫ్రెష్ ఫీల్ వచ్చింది.
అలాగా సన్ రైజ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి వాతావరణం ఎక్కడైనా చూస్తున్నారు? వనజంగి ప్లస్ ఇది ఈ రెండే ప్రెజెంట్ చూసాం. ఆర్కే ఏజెన్సీలో చూసాం అంతే, ఇప్పుడు ఇంకెక్కడ చూడలేదు. డిఎంఎల్ ఉండేది కానీ అంతకేం లేదు ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు లేదు. నెక్స్ట్ మాకాడ కొత్తగా వచ్చింది వ్యూ పాయింట్, అది కూడా బాగుంది ప్రెజెంట్. అక్కడ కూడా వెళ్ళాం నేను. అక్కడ నుంచి ఈ అబ్బాయి అందరూ నెక్స్ట్ మాడుగులు వెళ్తున్నాం. అలాగే హల్వా బాగుంటుంది అంట అక్కడ తీసి అలా వెళ్తాం. ఇది విన్నాం కదా, ఏదైతే ఈ లంబసింగి ప్రాంతం ఉంది, ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులకి ఒక అందమైన ప్రదేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా లాంగ్ వీకెండ్ దొరికింది, దాంతో పిల్లలతో సహా కుటుంబాలతో సహా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ వాతావరణం దాదాపు అంటే సముద్ర మట్టానికి దాదాపు 3600 ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రావడం అనేది ఒక అరుదైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇది లంబసింగిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. అందాలు చూడడానికి వచ్చినటువంటి యువత ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుర్రాళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రి బస్ చేసి ఉదయాన్నే అయితే కొండ కిందకైతే సిద్ధమవుతున్నారు. అదే నేపథ్యంలో రాత్రి ఇక్కడ ఎలా గడిపారు, అరకు కానీ లంబసింగి కానీ ఎలాంటి వాతావరణాన్ని చూసారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. అయితే మేము ఫస్ట్ యాక్చువల్గా మారేడుమిల్లి పోయినాం. మారేడుమిల్లి నుంచి ఇక్కడికి వచ్చామండి. మారేడుమిల్లిలో స్టే చేసాం, 1 నైట్ స్టే చేసామండి. అక్కడికంటే ఇక్కడ చలి బాగా ఉంది. అండ్ అక్కడ ఫారెస్ట్ వ్యూస్ అక్కడ బాగా ఉన్నాయి. లంబసింగి అనేది మేము అంతా ప్లాన్ చేసుకోలేదు, కాకపోతే లంబసింగి వేరే నుంచి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చాక తెలిసింది క్లైమేట్, వాతావరణం ఇంత బాగుంది, చాలా బాగుంది. నైట్ టైం ఇక్కడ స్టే చేసామండి. మేము నైట్ వచ్చేసాము ఇక్కడికి. పొద్దుగా మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళినాము. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది, సన్ రైజ్ చాలా బాగుంది. ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? చేసాము. కోయడా అని మాకు హైదరాబాద్ లో దగ్గరలో ఉంటుంది. అలానే కొంచెం సిమిలర్ గా ఉంది, కానీ ఇక్కడ కంపేర్ గా చూసుకుంటే చాలా ట్రాఫిక్, చాలా ఒక 3 days వీకెండ్ కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వచ్చినందుకైతే వర్త్ అనిపిస్తుంది. వ్యూ పాయింట్స్ కానీ, వెదర్ కానీ, కొంచెం ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళినా బాగుంది. ఇది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి పర్యాటకంగా ఎంజాయ్ చేయాలనుకునేటట్టు వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది. గతంలో కొన్ని ప్రాంతాలు చూసినప్పటికి కూడా దానికి దీనికి భిన్నమైన వాతావరణాలు ఉన్నాయి, పరిస్థితులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పి యువత అంతా కూడా ఎంజాయ్ చేస్తూ చెప్తున్న పరిస్థితి. ప్రత్యేకత ఏంటి, అసలు ఈ అరకు ప్రాంతంలో బ్యాంబూ చికెన్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, దీన్ని ఎందుకు ఇంతగా ఇక్కడ పర్యాటకులు ఇష్టపడతారు, అసలు దీన్ని బ్యాంబూ చికెన్ ఎలా తయారు చేస్తారు? అంటే తెలుగులో చూసుకుంటే వెదురులో చికెన్ కుక్కి దాన్ని ఏమో పొయ్యి మీద కాల్చి కూడా దాన్ని తయారు చేస్తారు. దానివల్ల దానికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుందని చెప్పి ఇక్కడైతే నిర్వాహకులు చెప్తున్నారు. మరి దాని తాలూకా టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్యాంబూ చికెన్ తయారు చేసినటువంటి కొంతమంది ఉన్నారు, యువకులు. బాబు చెప్పండి, అసలు ఈ బ్యాంబూ చికెన్ స్పెషల్ ఏంటి, ఎలా తయారు చేస్తారు? స్పెషల్ ఏంటంటే ఆయిల్ కానీ వాటర్ కానీ ఉండదు సార్. ఇక్కడ ఆయిల్ కానీ వాటర్ కానీ ఉండదండి. ఇది బ్యాంబూ చికెన్. ఈ బ్యాంబూ పచ్చి బ్యాంబూ ఉంటది కదండి, ఆ బ్యాంబూ రసంతోనే బాయిల్ అవుతుందండి. ఇక్కడ ఆయిల్ ఎందుకు వేయమంటే చికెన్ లో కొవ్వు ఉంటది కదా సార్, అదే ఇది అవుద్దండి. అదేంటి అంటే ఎలా బ్యాంబూ మీకు ఎక్కడ దొరుకుతుంది? బ్యాంబూ పార్ట్ సైడ్ తీసుకొస్తున్నామండి. కొనుక్కొని తీసుకొస్తాం సార్. ఎంతసేపు పడుతుంది అంటే ఒక బ్యాంబూ చికెన్, ఒక కేజీ బ్యాంబూ చికెన్ తయారు చేయడానికి? 45 నిమిషాలు సార్. ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు బయట పెట్టిన తర్వాత బాయిల్ అవుద్దండి బాగా. ఎలా కాల్చుతారు, దేని మీద కాల్చుతారు? కట్టెల పొయ్యి మీద వేస్తారు. ఎంత ఉంటుంది కేజీ? ఎంత కేజీ అయితే 600 అండి, హాఫ్ కేజీ అయితే 300 సార్. అదండి. ఇప్పుడు రోజుకి ఎంతమంది ఇక్కడికి వస్తుంటారు? వాళ్ళందరూ కూడా వచ్చిన ప్రతి వాళ్ళు కంపల్సరీ ఇక్కడ తింటుంటారా? తింటారు సార్, బాగానే తింటున్నారు, గట్టిగా తింటున్నారు సార్. బాగుంది అంటారు సార్. ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఆయిల్ కానీ వాటర్ కూడా ఉండదు సార్. ఇదే అండి స్పెషల్. పచ్చి వెదురులు కాలు వస్తాం కదా సార్, అదే అండి. టేస్ట్ ఉంటుంది సార్. లేదు అన్ని మసాలా చేస్తాం సార్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కస్తూరి మెంతి, పసుపు, కారం, సాల్ట్, నాన్ వెజ్ పేస్ట్, ఆనియన్స్ కలిపి వేస్తుందండి. దానివల్ల దీనికి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. ఓకే, ఇది మొత్తంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా
చాలా మంది యువకులు అయితే దీన్ని ఒక ఉపాధిగా తీసుకున్నారు. ఈ ప్రాంతంలో బ్యాంబూ చికెన్ తయారు చేసి కొంత ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటున్న పరిస్థితుంది. అదేవిధంగా పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఎంతో ఇష్టంగా ఈ బ్యాంబూ చికెన్ తినడం అయితే మనం చూస్తుండొచ్చు. అరకు, బొర్రా గుహలు, అదేవిధంగా పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో ప్రత్యేకంగా బ్యాంబూ చికెన్ అనే వంటకం అయితే స్పెషల్ వంటకంగా చెప్పుకోవచ్చు. ఈ బ్యాంబూ చికెన్ తినడం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అందరూ కూడా ప్రత్యేకంగా చూస్తారు.